కడప జిల్లా పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ సునీత తన తండ్రికి ఘనంగా నివాళులర్పించారు. హత్య జరిగి 7.5 ఏళ్లవుతున్నా తనకు ఇంకా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 6 నెలల తీర్పులు సంతృప్తినివ్వలేదని, దర్యాప్తులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి గారి 75th బర్త్ యానివర్సరీ. ఇప్పటికి ఆయన బర్త్డే చేయబట్టి 7.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ మనము ఇంకా జస్టిస్ కోసం పోరాడుతూనే ఉన్నాము. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని జడ్జ్మెంట్స్ వచ్చాయి. లాస్ట్ 6 months ప్లస్ ఈ లాస్ట్ 1 year లో వచ్చిన జడ్జ్మెంట్స్ కూడా నాట్ వెరీ గుడ్ జడ్జ్మెంట్స్ అనిపించింది నాకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అడిగినప్పుడు ఒక జడ్జ్మెంట్ లో ది కోర్ట్ డిసైడెడ్ దట్, ఫర్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కాకముందే, బిఫోర్ న్యాచురల్ గా అందరికి తెలియకముందే పొద్దున 5:30కే ఆయనకి వివేకానంద రెడ్డి గారు చనిపోయిన విషయం అందజేయబడింది అని ఒక పాయింట్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అప్పుడు ఇఫ్ యూ రిమెంబర్, మొత్తం లోకానికి తెలిసింది ఆయన చనిపోయిన విషయం 6:15కి. అంతకంటే ముందే ఎవరికైనా తెలిసిందంటే అది ఎందుకు తెలిసిండాలి అని క్వశ్చన్ వస్తుంది. ఆ పరంగా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తే కోర్ట్ డిసైడెడ్, ఫ్యామిలీ మెంబర్స్ కదా న్యాచురల్ గా తెలిసింటది, దీని గురించి ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలా. సిబిఐ ఇట్ సెల్ఫ్ టోల్డ్ ద కోర్ట్ దట్ 6:15 కానీ అందరికి చార్జ్ షీట్ లో ఫైల్ చేసింది, 6:15కి అందరికి తెలిసిందని చెప్పి. సో అట్లా ఒక జడ్జ్మెంట్ వచ్చింది. అదే జడ్జ్మెంట్ లో ఒక స్మాల్ పాయింట్ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పారు. కిరణ్ యాదవ్ హ్యాడ్ సెంట్ ఎ మెసేజ్ టు అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డికి ఎందుకు మెసేజ్ పంపించాల్సింది వచ్చింది అని. అది అగైన్ లాంగ్వేజ్ మిస్కమ్యూనికేషన్ లో మిడ్ నైట్ అని చెప్పేసి దాని దగ్గర వదిలేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి.